ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక యాప్‌ని గానీ, లేదు అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్‌ని ఏదైనా సరే మనం ప్రమోట్ చేస్తున్నామంటే దాని గురించి ఫస్ట్ మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో, అది ఎలా పనిచేసిద్ది, ఎలా వర్క్ అయిద్ది అనేది ఫుల్‌గా తెలిసిన తర్వాతే మనం ప్రమోట్ చేయాలి. లేదు అంటే మనకి ప్రమోట్ చేసినోళ్ళకే కొంచెం కష్టాలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే 2022లో ఒక వ్యక్తి రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇటువైపు షారుఖ్ ఖాన్ అలాగే దీపికా పడుకునే వీళ్ళిద్దరూ హుండాయికి సంబంధించి ఒక కార్ని అయితే ప్రమోట్ చేశారనమాట. అది చూసిన తర్వాత ఆ రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు, అరే వీళ్ళిద్దరు ప్రమోట్ చేస్తున్నారు ఇది బాగుండిద్ది అనుకుంటా అని చెప్పేసి ఆ కార్ను కొన్నాడనమాట. అయితే కొన్న తర్వాత చూస్తే మరి ఒక 6 నెలలకే సో ఇంకా వేగంగా ఫాస్ట్ పోతా ఉంటే ఇంజన్ నుంచి సౌండ్ వస్తూ ఉంది. దాని తర్వాత ఇంజన్ కూడా కొంచెం సాంకేతిక లోపాలు అయితే కొన్ని ఉన్నాయి అనమాట, టెక్నికల్ ఇష్యూస్. అయితే మరి ఈ విధంగా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి వెళ్ళి మనోడు చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారు, సో ఇది ఫస్ట్ నుంచి ఉన్న లోపం, అంటే ఎప్పుడైతే తయారు చేస్తారో సో అప్పటి నుంచి ఉన్న లోపం, సో దీన్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారనమాట. అయితే వీళ్ళేదరూ ఇలా సమాధానం ఇస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళాడు. సో ఈ విధంగా నాకు నష్టం జరిగిందని చెప్పేసి. సో దీని అంతటికీ కారణం కూడా మరి వాళ్ళని చూసి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల నేను దీన్ని కొన్నాను, మరి దీనికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి, సో వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి అని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసు పెడితే, సో ఇప్పుడు కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. అదేంది, ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళనే, అదేవిధంగా మరి ఆ కంపెనీకి సంబంధించిన ఒక 6 సిబ్బందిని, సో వీళ్ళందరం కూడా మరి వీళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ మీద అలాగే దీపికా పడుకునే మీద, సో వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైందనమాట.